తలసాని గారు ఏందో అంటున్నారు చూడండి. రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ బలంగా ఉంది, అందుకే మీరు ఓడిపోయారు. రేవంత్ ప్రభుత్వ కులగణనలో సర్వేలో చాలా తప్పులున్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానాలకు రంగం సిద్ధం. కేసీఆర్ కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈయన కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచి వచ్చాడు కదా, బీఆర్ఎస్లోకి రిజైన్ చేసి రాలేదనుకుంటే ఈయన కూడా. జేహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలికి 4 ఏళ్లు పూర్తి కావడంతో ఏ క్షణంలోనైనా మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జేహెచ్ఎంసీ రాజకీయాలపై కొన్ని కామెంట్స్ చేశారు. చూద్దాం మనం. మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస నిర్ణయం ఉంటుందని చెప్పారు. నెంబర్ గేమ్ బట్టి మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెడతారు. బీసీ మూవ్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉంది. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన కులగణనలో చాలా తప్పులున్నాయి. కేసీఆర్ చేసిన సర్వేలో బీసీలు 51% మంది ఉన్నారు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం మీరు దాచుకుంటారు ఇంట్లో. కేసీఆర్ చేసిన సర్వే రిపోర్ట్ మాత్రం తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు 90% మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మంది లెక్కలు లేవన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అసెంబ్లీలో చట్టం చేసి 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తే బీసీలు ఒప్పుకోరని చెబుతున్నారు. పునర్విభజన జరిగితే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు తెలంగాణకు తగ్గుతాయన్నారు. ప్రభుత్వం రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొంటారని చెప్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశాక రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సవాల్ విసిరింది. 42% ఒకవేళ ఇది చట్టబద్ధత రాకపోతే దీనికి బీజేపీ ఒప్పుకోకపోయినా, కోర్టులు కొట్టేసినా, ఏమైనా అటు ఇటు అయినా సరే 42% సీట్లు మేము బీసీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మరి ఆ సవాల్ మీరు ఎందుకు స్వీకరించట్లేదు? బీఆర్ఎస్ నుంచి ఎవరు స్వీకరించలేదు ఇంతవరకు ఆ సవాల్ని. మరి ఇప్పుడు బీసీల గురించి వీళ్ళకి ఎక్కలేని ప్రేమ పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ వాళ్ళకి. ఏం చేస్తాం?